హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు ఒక ఈవినింగ్ వ్లాగ్ ని షేర్ చేస్తాను. సంక్రాంతి వస్తుంది కాబట్టి క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసా. ఇంకా అలానే ఈ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వెళ్లే ముందు మా హస్బెండ్ కోసం కొంచెం ఫుడ్ కూడా ప్రిపేర్ చేశాను. సో ఏం చేశాను అన్నది కూడా వీడియోలో షేర్ చేస్తా. ప్రెజెంట్ టైం ఈవినింగ్ 3 అలా అయింది. స్లోగా వర్షం కూడా స్టార్ట్ అయింది. పెళ్ళైన తర్వాత నేను ఫ్రీక్వెంట్ గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉన్నాను. కాకపోతే ఈ మంత్ వెళ్ళలేదన్నమాట. ఎందుకనో సడన్ గా హోమ్ సిక్ అయిపోయాను. ఇంటికి వెళ్ళాలి, డాడీని చూడాలి, అక్కడ డాడీ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అనిపించింది. నాకు ఇంకా థాట్ రావడమే లేటు. మా హస్బెండ్ కి కాల్ చేసా. ఆయన ఎప్పుడు నాకు నో చెప్పలేదు. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత డ్రాప్ చేస్తా అన్నారు. Hello, strong boy. రావణ్యా చెయ్యండి ఇచ్చి ప్రపోజల్ కిస్ చేస్తుంది. చల్లగుంది. మంచి వాసన వస్తుంది మమ్మీ. బాగుందా? సూపర్ ఉంది. ఇంకా బే కావాలి. ఒక 10 minutes. ఒక 10 minutes. స్పూన్ ఎట్లేదు మా మమ్మీ. ఇంకా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామనే విషయం వియాన్కి అయితే తెలియదు. వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు కదా, సో కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత చెప్దామని ఆగాను. ఈ లోపే టైం 3 అయింది. మా అత్తగారికి తలనొప్పి వచ్చింది అండ్ షీ కాల్స్ ఫర్ అ టీ. కానీ ఈరోజు టీ ప్రిపేర్ చేయట్లేదు. బయట పెద్ద వర్షం పడుతుంది. మంచిగా కాఫీ తాగితే బాగుంటుంది అనిపించి ఇంకా క్యాపచినో ప్రిపేర్ చేస్తున్నా. ఈ కాఫీ మిక్స్ ఒక చిన్న ట్రయల్ లాగా వేశాను. ఎలా వస్తుందో అని చెప్పి వీడియో షూట్ చేయలేదు, కానీ చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు డెఫినెట్ గా వీడియో షేర్ చేస్తాను. బికాస్ దీని టేస్ట్ చాలా బాగుండింది. ఇలా స్వీట్ కి తగ్గట్టు 1 or 2 టేబుల్ స్పూన్స్ ఈ కాఫీ పేస్ట్ లోని హాట్ మిల్క్ యాడ్ చేసుకోవడమే. ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి ఎక్స్టర్నల్ గా షుగర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కాఫీ ఫ్లేవర్ ఇష్టం అనుకునే వాళ్ళు పైనుంచి కూడా కొంచెం ఈ కాఫీ పేస్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో అంతే, వేడివేడి క్యాపచినో కాఫీ రెడీ. ఈ కాఫీ పేస్ట్ తో మనం హాట్ కాఫీ మిక్స్ చేసుకోవచ్చు, ఈవెన్ కోల్డ్ కాఫీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా వర్షం పడుతుంది కాబట్టి ఈ రోజు హాట్ కాఫీ మిక్స్ చేసా. ఇదండి, కొంచెం వర్షాలు తగ్గిన తర్వాత మంచిగా కోల్డ్ కాఫీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టీవీ ఆన్ చేసాను, బ్లాక్ కొట్టినట్టు. కాఫీ అండ్ ఐ థింక్ ఆ రోజు మాకు 4th month యానివర్సరీ, అందుకని ఇంకా అదే పనిగా కూర్చొని కేక్ బేక్ చేసా. అండ్ ఈ లోపే కాఫీ కూడా మిక్స్ చేసుకున్నాను కదా, మంచిగా కూర్చొని నాకు ఇష్టమైన దేవుడి పాటలు పెట్టి అవి వింటూ ఇంకా కాఫీ తాగేశాను. నేను ఇంట్లో ఏ స్వీట్ ప్రిపేర్ చేసినా దీనికి స్మెల్ వెళ్ళిపోతుంది అనుకుంటా. మా మమ్మీ అక్కడ స్వీట్ ప్రిపేర్ చేస్తుంది అని టైంకి వచ్చేస్తుంది తెలుసా. అప్పటి వరకు ఇంట్లోకి రమ్మన్నా రాలేదు. ఇంకా కేక్ ఆల్మోస్ట్ టు ద ఎండ్ అనమాట. ఇంకొక 5 minutes లో బేక్ అయిపోతుంది. సో మంచిగా స్మెల్ వస్తుంది కదా, వచ్చేసింది. కూర్చో. గుడ్ బాయ్. ఆల్మోస్ట్ డన్. ఎస్. కేక్ బేక్ అయిపోయింది. అది కూల్ అవ్వడానికి అని చెప్పేసి క్లాత్ వేసి పెట్టాను. ఇంకా ఈ లోపే బయట వెదర్ చాలా 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 బాగుంది. ఇప్పుడే వర్షం వచ్చి కొంచెం అలా తగ్గిందనమాట. హాయ్ చెప్పు. సిట్ పొట్టి, సిట్ సిట్, కూర్చో. గుడ్ బాయ్. ఇంకా ఖాళీగా ఉన్నాను. ఎడిటింగ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది.
సో ఏం చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు వెంటనే క్లీన్ చేయాలి అనుకున్నాను. సో ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసా. సో మీరు చెప్పండి, సంక్రాంతి క్లీనింగ్ స్టార్ట్ చేశారా? నేనైతే హాల్ వరకు డీప్ క్లీన్ చేశాను. ఇంకా డీప్ క్లీన్ చేయాల్సిన బెడ్రూమ్స్, కిచెన్ అది ఉందన్నమాట. సో స్లోగా ఒకటి తర్వాత ఒకటి చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ నాకు మొన్నే నోస్ సర్జరీ అయింది కదా, ఎక్కువ డస్ట్లో ఒకేసారి ఉన్నా సరే మళ్ళీ నాకు ప్రాబ్లం అయిపోతుంది. అందుకనే ఈరోజు హాల్ వరకు క్లీన్ చేస్తున్నా. ఈ రోజు క్లీనింగ్ లో బుజ్జి బంగారం చాలా హెల్ప్ చేశాడు. ఇంకా నేను వియాన్ కలిసి హాల్ ఎలా అరేంజ్ చేసామో చూసేయండి. కృష్ణ బాబు మాట్లాడు. సో చూసారు కదా, హాల్లో ఒక సైడ్ బొమ్మలన్నీ ఇలా అరేంజ్ చేసి స్టడీ టేబుల్ ని మాత్రం బయటే పెట్టేశాను. బికాస్ బుజ్జి బంగారం అది యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇంకంతా హాలిడే సీజన్ కదా, సో ఈ 1 month దాని యొక్క యూజ్ ఏది ఉండదని చెప్పి బయట పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇంకొక సైడ్ సోఫాస్ అటు ఇటు కొంచెం అరేంజ్ చేశాను అనమాట. ఇలా అరేంజ్ చేశాను కానీ మా అత్తగారు ఈలోపే ఎప్పుడు చేంజ్ చేస్తారో ఇప్పుడు చూసినట్టయితే లేదు, ఇంతకు ముందు ఎలా అయితే ఉందో అలానే మళ్ళీ అరేంజ్ చేశారనమాట. సరే వాట్ ఎవర్, హాల్ని అయితే ఇలా క్లీన్ చేశాను. నెక్స్ట్ ఇంకా బెడ్రూమ్ లో స్టడీ టేబుల్ తీసాము కాబట్టి దాని వెనకాతలు చాలా డస్ట్ ఉంది. ఆ డస్ట్ స్లోగా క్లీన్ చేయడంతో పాటు బెడ్రూమ్ డీప్ క్లీనింగ్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా డీప్ క్లీన్ చేసేటప్పుడు ఆబ్వియస్ గా డస్ట్ ఎగురుతుంది. అందుకనే ఇంకా బెడ్షీట్స్ అన్ని నీట్ గా చేంజ్ చేసి సింపుల్ గా బెడ్రూమ్ ని ఇలా అరేంజ్ చేశాను. అండ్ హాల్ అయితే ఇప్పుడు మీరు చూసినట్టు లేదు, మళ్ళీ నార్మల్ గా మా అత్తగారు ఎట్టిదటే పెట్టేశారు. ఐ థింక్ నేను ఈ పని అయిన తర్వాత వంట చేశాను, ఈ లోపే మా అత్తగారు చేంజ్ చేసేసినట్టున్నారు. ఇక్కడతో క్లీనింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వంట పని స్టార్ట్ చేసా. ఈ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పాను కదా. యాక్చువల్గా అయితే మా అత్తగారు ఎక్కడికి రారు, సో తను రారు, నేను వియాన్ మాత్రమే వెళ్తాం అనుకున్నా. ఇంకా మా హస్బెండ్ ని అడిగితే ఆఫీస్ వర్క్ ఉంటుంది, ఇంకా అలానే అమ్మ కూడా ఒక అద్దయ్య ఉంటది కదా, నేను కూడా రానని చెప్పారు. సరే ఇంక వీళ్ళిద్దరే ఉంటారు, ఏం వండుకుంటారో ఏమో, కొన్ని ప్రిపరేషన్స్ చేసి పెడితే అట్లీస్ట్ కొంచెమైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇంకా వంట పని స్టార్ట్ చేసా. అండ్ అఫ్ కోర్స్ మా హస్బెండ్ కి వంట వచ్చు కాబట్టి మినిమం ప్రిపరేషన్స్ చేసి పెట్టేశాను అనుకోండి, రిమైనింగ్ అంతా ఆయన హ్యాండిల్ చేస్తారు. ఫస్ట్ అయితే చపాతీ పిండి కలిపి పెట్టేశాను, కొంచెం చపాతీలు ఇప్పుడు చేస్తాను. రిమైనింగ్ బ్యాటర్ అంతా ఫ్రిడ్జ్ లో పెడితే నెక్స్ట్ టైం ఇంకా ఆయనకు కావాల్సినప్పుడు చపాతీలు చేసుకుంటారు. యాక్చువల్గా మనకి స్టోర్ బాట్ చపాతీస్ దొరుకుతాయి కదా, అలాగా కొంచెం హాఫ్ కుక్ చేసి పెడదాం అనుకున్నాను. కాకపోతే అది ఎలా వస్తుందో ఏమో, ఎందుకులే రిస్క్, నార్మల్గా పిండి తడిపి పెట్టేస్తే అయిపోతుందని అలా పెట్టేసా. నెక్స్ట్ ఇంకా టిఫిన్ కోసం ఆల్రెడీ ఇడ్లీ బ్యాటర్ ఉన్నది, సో చట్నీ ఒకటే ప్రిపేర్ చేయాలన్నమాట. ఈజీగా అయిపోతుందని పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. చట్నీ ప్రాసెస్ అయితే ఫస్ట్ 1/2 కప్పు పల్లీని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 6 to 7 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఇంకా అలానే కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు కూడా. ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్పు పుట్నాల పప్పుతో పాటు ఒక 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసి అన్ని ఫ్రై అయ్యేటట్టు చిన్నగా లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు మీ దగ్గర కరివేపాకు ఉంటే యాడ్ చేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసా. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లగా అయినంత వరకు పక్కన పెట్టేయాలి. ఇది కొంచెం కూల్ అయ్యే లోపు సేమియా ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటి ఇంత చలిలో కూడా స్వీట్ ప్రిపేర్ చేస్తున్నావు అనుకుంటారేమో, మా హస్బెండ్ కి స్వీట్ టూత్ ఎక్కువ, అండ్ దట్టు సేమియా అంటే చాలా ఇష్టము. ఇంకా నేను కూడా ఇంట్లో ఉండట్లేదు కదా, సేమియా చేసి పెడితే ఆఫీస్ నుంచి వచ్చి మంచిగా డిన్నర్ చేసేసి సేమియా అయినా తింటారని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నా. ఉట్టి సేమియా కాదు, అందులో కొంచెం సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది, ఇంకా అలానే కొంచెం చలవ చేస్తుంది అనమాట. సో అందుకనే ఎప్పుడు సేమియా చేసినా సగ్గుబియ్యం యాడ్ చేస్తూ ఉంటా. ఇంక ఇక్కడ సగ్గుబియ్యం ఉడికేలోపు సేమియా కూడా ఫ్రై అయిపోయింది. సో నేను సేమియా ఎలా ప్రిపేర్ చేశాను అన్నది చూసేయండి. అందరికీ తెలిసిన ప్రాసెసే, అందుకనే పర్టికులర్గా ఏం షేర్ చేయట్లేదు.
వేడివేడి సేమియా పాయసం రెడీ అయిపోయింది. నార్మల్గా అయితే కొంచెం దగ్గరికి ప్రిపేర్ చేస్తా, కాకపోతే ఇది కొన్ని డేస్ స్టోర్ చేస్తాను కాబట్టి ఇంత లూజ్గా ప్రిపేర్ చేశాను అనమాట. అది మళ్ళీ రీహీట్ చేసినా సరే మరీ ముద్దగా దగ్గరికి అయిపోకుండా ఇలా సేమియా పాలంగా ఉంటుందని చెప్పేసి కొంచెం లూజ్గా ప్రిపేర్ చేశాను. సేమియా ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత చపాతీలు చేయడం స్టార్ట్ చేసేసా. ఇక్కడ కొంచెం దెబ్బ తినేసింది అనమాట. ఏమంటే నేను చపాతీలు కింద కూర్చొని చేశాను. లాస్ట్ టైం బ్యాక్ పెయిన్ కి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ చెప్పింది కదా కిందన కూర్చొని ఏ పని చేయకూడదు అది ఇది అని. సో కిందన కూర్చొని చపాతీలు చేయడము అండ్ వర్క్ అంతా ఒకేసారి చేసేసరికి కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది. బట్ మరీ అంత సీరియస్ ఏం అవ్వలేదు, టాబ్లెట్ వేసుకున్నా తగ్గిపోయింది. కాకపోతే చెప్తున్నా, కిందన కూర్చోకుండా వంగకుండా ఇంట్లో పనులు అయిపోతాయా చెప్పండి? నాకైతే ఎన్ని స్టూల్స్, చైర్స్, సోఫాస్ ఉన్నా సరే కిందన కూర్చోవడం అంటేనే నాకు కంఫర్ట్. నేనంత ఈజీగా కిందన కూర్చొని లేవబట్టి నా బాడీ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంది. లేదంటేనా ఈ వింటర్స్లో నేను కొంచెం వెయిట్ ఉంటాను కాబట్టి ఏ పని చేయకుండా కూర్చున్నానంటే ఎక్కడికక్కడ చేతులు కాళ్ళు పట్టేస్తాయి. అందుకనే ఎంత వీలైతే అంత మన పని మనం చేసుకోవాలి. ఈ ఎడిటింగ్ వర్క్ చేసేటప్పుడు కూడా కాన్స్టెంట్గా ఒక దగ్గర కూర్చొని ఒక 2-3 hours వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల అప్పటికే కాళ్ళు పట్టేసినట్టు, చేతులు పట్టేసినట్టు, నడుము పట్టేసినట్టు అనిపిస్తుంది. బట్ ఒక 10-15 minutes వాక్ చేస్తే అంత నార్మల్ అయిపోతుంది. అండ్ ఈ మధ్య ఎందుకనో నా ఛానల్లో వ్యూస్ అయితే ఆల్మోస్ట్ హాఫ్ అండ్ హాఫ్ తగ్గిపోయాయి. మ్యారేజ్ అయిన తర్వాత వీడియోస్ పోస్ట్ చేశానా, అప్పుడు కొంచెం మంచిగానే వీడియోస్ వెళ్ళాయి. దానివల్ల మానిటైజేషన్ అయిపోతుందేమో అనుకున్నాను. కాకపోతే ఉన్న పలంగా వ్యూస్ అని హాఫ్ డౌన్ అయిపోయాయి అనమాట. సో ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఛానల్ క్లోజ్ చేసేద్దామా అంటే మనసు రావట్లేదు అబ్బా. ఎందుకంటే ఇది 5 years బ్యాక్ స్టార్ట్ చేసిన ఛానల్. ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు రూపాయి రాకపోయినా సరే ఎంతో ఇష్టంగా బిల్డ్ చేసుకున్నాను ఈ కమ్యూనిటీని. ఒక్క సబ్స్క్రైబర్, ఒక్క లైక్, ఒక్క వ్యూ, ఒక కామెంట్ వచ్చినా సరే నేను చాలా హ్యాపీ అయిపోతా. బికాస్ దాని వాల్యూ నాకు తెలుసు. 5 years నుంచి ఒక్క రూపాయి ఆశించకుండా ఎవరు వర్క్ చేయరేమో నాకు తెలిసి. నా జర్నీ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఐ యూస్ టు బి అ సింగిల్ మామ్ బిఫోర్. ఒక చిన్న బేబీ, వాడి హెల్త్, వాడి స్టడీస్, ఇంకా ఇటు సైడ్ నా స్టడీస్, ఎగ్జామ్స్, నా నైట్ షిఫ్ట్ జాబ్, ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూనే నేను యూట్యూబ్ కూడా చేసేదాన్ని. ఈ ప్లాట్ఫామ్ మీద ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది నాకు. అలాంటిది సడన్ గా వాచ్ టైం డౌన్ అయిపోతే ఏం చేయాలో అర్థం కాలేదు. స్టిల్ ఇప్పటికీ డౌన్ అయిపోతుంది. బట్ వాట్ ఎవర్, ఏం జరిగినా నా మంచికే. ఆ శివయ్య ఏదో మంచిగా చేస్తున్నాడని ఒక పాజిటివ్ థాట్ తో ముందుకెళ్ళిపోతున్నా. చాలా మాట్లాడేశాను కదా, ఏమో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ మై థాట్స్. సమయం సందర్భం రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఇంకా మాట్లాడేసా. సరే, ఇంకా ఇక్కడైతే చపాతీలు చేయడం కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్యారలల్ గా రసం కూడా ప్రిపేర్ చేశాను అనమాట. ఈ రోజు వాము చారు ప్రిపేర్ చేసా. బికాస్ బయట వెదర్ బాగాలేదు, కొన్ని డేస్ తుఫాన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ లోపే మా హస్బెండ్ కి థ్రోట్ పెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఈ సీజన్ లో కఫ్, కోల్డ్, ఫ్లూ, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ కామనే కదా. సో ఈ టైంలో మంచిగా వాము చారు చేసుకొని తింటే అవన్నీ కంట్రోల్ అవుతాయి. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఈజీగా తినేయచ్చు. అబ్బా, చూడ్డానికి చాలా బాగుంది కదా. చూడ్డానికే కాదు, టేస్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చింది. మోస్ట్లీ అందరికీ రెసిపీ తెలిసి ఉంటుంది కాబట్టి పర్టికులర్ గా అంటూ ఏం చూపించలేదు. బట్ ఇన్ కేస్ రెసిపీ కావాలంటే చెప్పండి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేస్తా. అండ్ నైట్ డిన్నర్ లోకి చపాతీ ప్రిపేర్ చేశాను కదా, దానికి కాంబినేషన్ గా ఎగ్, వెల్లుల్లి కారం ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసా కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చింది. ప్రాసెస్ ఏంటి అంటే, మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అవన్నీ మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను 3 eggs తీసుకున్నాను. 3 eggs కి గాను 3 onions చిన్న పీసెస్ గా కట్ చేసి ఫస్ట్ ఆయిల్లోని ఆనియన్స్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 8 to 10 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అవి మంచిగా దంచిన తర్వాత అందులోని 1 spoon జీలకర్ర కూడా యాడ్ చేసి బాగా దంచుకోవాలి. ఇంకా చెప్పాలంటే అందులోనే కారం కూడా యాడ్ చేసుకోవాలి. కాకపోతే నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను కదా, సో కారం ఎంత వేస్తానో మళ్ళీ ఎక్కువ వేసేస్తానేమో అని చెప్పేసి అందులో కారం వేసి దంచలేదు. లేకపోతే మీరు వెల్లుల్లిపాయలు, జీలకర్రతో పాటు కారం కూడా వేసి దంచేయాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దంచిపెట్టిన వెల్లుల్లిపాయలతో పాటు కొంచెం పసుపు, ధనియా జీరా పౌడర్ తో పాటు స్పైసీనెస్ కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసిన తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఎగ్ ని 4 parts గా కట్ చేశాను అనమాట. సో మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్స్ కి మసాలా అంతా పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. ఒక 5 minutes లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తే ఎగ్ కి మసాలా అంతా పడుతుంది. ఇంకా లాస్ట్ లో కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, ఎగ్ వెల్లుల్లి కారం రెడీ.
ఇది ప్లెయిన్ రైస్, రసం అన్నము, సాంబార్ రైస్, లేకపోతే చపాతీ, రోటీ, నాన్ ఇలా దేంట్లోకైనా చాలా బాగుంటది. ఒకసారి రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా ఇందాక పల్లీలు అవి ఫ్రై చేసి పక్కన పెట్టాను కదా చట్నీ కోసం. ఇవి బాగా చల్లారిన తర్వాత అందులోని కొంచెం బెల్లం పౌడర్ ఒక 1 స్పూన్ యాడ్ చేశాను. ఇంకా అలానే రుచికి సరిపడా ఉప్పుతో పాటు వాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు యాడ్ చేసి స్మూత్ గా పేస్ట్ చేసేసా. అంతే, పల్లీ చట్నీ రెడీ. ఫ్రిడ్జ్ లోని ఆల్మోస్ట్ 15 డేస్ వరకు మనం ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడతో కుకింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బట్టలు ప్యాక్ చేసే ముందు మా అత్తగారికి చెప్పాను ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని. ఆల్ ఆఫ్ అ సడన్ తను కూడా వస్తానన్నారు. నేనైతే షాక్. మా హస్బెండ్ కి వెంటనే కాల్ చేసి చెప్పాను. ఆయన కూడా షాక్ అనమాట. అదేంటి వస్తుందా, 2 డేస్ 3 డేస్ ఉంటావు కదా, మరి ఆవిడ ఉంటానన్నదా అని. ఏమో తను ఉంటానన్నారు. ఇంకా కావాల్సిన లగేజ్ తను కూడా ప్యాక్ చేసేసుకున్నారు. ఇదైతే మాకు ఫుల్ సర్ప్రైజ్. బికాస్ ఆవిడ ఇల్లు వదిలి ఎక్కడికి రాదనమాట. అలాంటి ఆవిడ వస్తానన్నది. అందరం లగేజ్ ప్యాక్ చేసుకొని రెడీగా కూర్చున్నాం. ఆ రోజు మా హస్బెండ్ రావడానికి లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 9 కలా వచ్చారు. రాగానే ఇంకా మమ్మల్ని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికని వచ్చారనమాట. ఇంకా తనైతే అక్కడ స్టే చేయట్లేదు, మళ్ళీ రిటర్న్ ఇక్కడికే వచ్చేస్తారు. ఈ విషయంలో నేను ఆయనకి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ గా ఉంటాను. బికాస్ ఆయన జాబ్ విషయంలో ఎంత తిరుగుతారో నాకు తెలుసు. ఎంత ట్రావెల్ చేసినా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా లేకపోతే పలానా ప్లేస్ కి వెళ్ళాలన్నా సరే కొంచెం కూడా విసుక్కోకుండా ఆయనే దగ్గరుండి తీసుకొని వెళ్ళి డ్రాప్ చేస్తారు. సేమ్ ఇంకా మా డాడీ లెక్కే. నేను అక్కడున్నా ఇక్కడున్నా పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు, ఒక్కలానే ఉంటది. ఏమంటే మా నాన్నకున్న సిమిలారిటీసే మా హస్బెండ్ కి ఉన్నాయి. బికాస్ మా హస్బెండ్ కి సొంత మేనమామ అనమాట మా డాడీ. సో చాలా వరకు మా నాన్న పోలికలే మా హస్బెండ్ కి ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఇక్కడ నేను చేసిన పనులన్నీ నేను రీకలెక్ట్ చేసుకుంటా. అవును, మా నాన్న కూడా ఇలానే కూర్చుంటారు కదా, మా నాన్న కూడా ఇట్లనే మాట్లాడతారు కదా, మా నాన్న కూడా ఇట్లనే థింక్ చేస్తారు కదా అని. ఐ థింక్ క్లోజ్ ఫ్యామిలీలో మ్యారేజెస్ అయితే ఇలానే రిలేట్ అవుతారేమో. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలా ఫాదర్ అండ్ హస్బెండ్ సేమ్ రిలేట్ అవుతారా? అయితే కనుక కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.